ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక సంచలన పోస్ట్ తీవ్ర చర్చను రేపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త కలవరాన్ని సృష్టిస్తున్నాయి. అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి అంటూ ప్రారంభమైన ఈ పోస్ట్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడురో అతని భార్యను అమెరికా ఎత్తుకుపోయిన ఘటనను ఉదాహరణగా చూపుతూ ఏపీలోని కొందరు నాయకులకు హెచ్చరికగా మారింది. ఈ పోస్టు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించినదిగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ సందర్భాన్ని, వెనిజువెలా ఘటనను, దాని ప్రభావాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలిద్దాం. విజయసాయిరెడ్డి పోస్టులో ప్రస్తావించిన వెనిజువెలా ఘటన 2026 జనవరి 3న జరిగిన ఒక అంతర్జాతీయ సంచలనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైనిక బలగాలు వెనిజువెలా రాజధాని కారాకస్తో సహా పలు ప్రాంతాలపై ఏరియల్ దాడులు చేశాయి. రాత్రి 2 గంటల సమయంలో ప్రారంభమైన ఈ ఆపరేషన్లో హెలికాప్టర్లు, బాంబులతో దాడి జరిగింది. 1 గంటలోపు దాడి ముగిసిన తర్వాత ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అమెరికా బలగాలు వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మడురో, అతని భార్య సిలియా ఫ్లోరెస్ను అపహరించాయి. వీరిని అమెరికాలోని జైలుకు తరలించి నార్కో టెర్రరిజం కుట్ర ఆరోపణలు మోపారు. ఈ ఘటనలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, వెనిజువెలా సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ విభాగాల నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఈ అపహరణ జరగడం. విజయసాయిరెడ్డి పోస్టులో ఇదే పాయింట్ను హైలైట్ చేశారు. వారంతా అమ్ముడు పోవటమే కదా కారణం అన్నారు. ఈ ల్యాక్ ఆఫ్ రెసిస్టెన్స్కు ప్రధాన కారణం ఆకస్మిక దాడి, వేగం. రాత్రి సమయంలో జరిగిన ఈ ఆపరేషన్ వెనిజువెలా బలగాలను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో గందరగోళం, రూమర్లు వ్యాపించాయి. అమెరికా దీర్ఘకాలంగా మడురో ప్రభుత్వాన్ని రెజిమ్ చేంజ్ లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటన అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లుగా ఆరోపణలు వచ్చాయి.